మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామనందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసు, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తర్వాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 32 నుంచి 48వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. త్రిత్వం తర్వాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 32 నుంచి 48వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పరిచయం చేసిన దినాలలో మరి దేవుని గురించి, ఆయన రాజ్యమును గురించి, ఆయన రాజ్యంలో మనము కూర్చుకోవలసిన వాటిని, కలిగి ఉండవలసిన వాటిని గురించి భక్తుడైన లూకా గారు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఆయన కుమారుడైన ప్రభువు మన మధ్యకు వచ్చారు. ఇప్పుడు కుమారుని యందు విశ్వాసం ఉంచినవాడు తండ్రి చిత్తంలో ఉన్నవాడు, ఆయన చిత్తాన్ని జరిగించిన వాడు అవుతాడు. కాబట్టి ప్రభు రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఇక్కడ ఏమంటున్నాడు? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి అంటున్నాడు. ఇహలోక సంబంధమైన వాటి యందు కాక పర సంబంధమైన వాటి యందు మనసు కలిగి ఉండాలి. దాని గురించి పాతగిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అంటున్నాడు. అక్షయము అంటే దేవుని మాట చేత, వాక్కు చేత, ఉపదేశము చేత కలిగిన దానిని సంపాదించుకొనుట. అక్కడ దొంగలుండరు, చిమ్మెట కొట్టదు. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును అంటాడు. కాబట్టి ఇహ సంబంధమైన ధనాన్ని, ఇహ సంబంధమైన సంపదను, ఇహ సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉంటే గనక పరలోకం గురించి మనము పెద్దగా ఆలోచన కలిగి ఉండమనే విషయాన్ని ఇక్కడ లూకా భక్తుడు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ ఒక ఉపమానాన్ని ప్రభువు గారికి చెప్తున్నారు. ఏమని? మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగనీయుడి. తన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి అంటాడు. ప్రభువు ఏ క్షణాన్ని వచ్చినా, ఏ సమయాన్ని వచ్చినా, ఆయన వచ్చే సమయానికి ఆయనను ఆహ్వానించగలిగిన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అంటే మెలకువ కలిగి ప్రార్థన యందు, వాక్యమందు, విశ్వాసమందు మనం జీవించాలి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చిన తట్టగానే అతనికి తలుపు తీయటకు అంటున్నాడు. అంటే ప్రభువు పరము నుండి వచ్చినప్పుడు ఆ వేవేల సైన్య సమూహముతో ఆయన రాబోతున్నప్పుడు ఆయన కొరకు ఎదురు చూచే మరి సంఘము వధువు వలె ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వానికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రభు వచ్చినప్పుడు మనం మెలకువ కలిగి ఉండుంటే, అంటే విశ్వాసంలో కట్టబడి ప్రార్థనలో ఎదుగుతూ ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన వాటిని మనం కలిగి ఉంటే ఆయనతో మనముతో ఆయనే మనకి సమస్తాన్ని సిద్ధపరచువాడు, సమకూర్చువాడు. ఆయన ఇచ్చే విందు మనం ఆరగించువారమై ఉంటాము అనే విషయాన్ని చెప్తాడు. మరియు అతడు 2వ జాము వచ్చునో 3వ జాము వచ్చునో ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. కాబట్టి ప్రభు వచ్చే సమయాన్ని గుర్తెరిగి గమనించి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు ఏ జాము వచ్చినా, అది 2వ జాము అవ్వచ్చు, 3వ జాము అవ్వచ్చు, ఆయన ఏ జాము వచ్చినా కానీ మనము ఆయన యందు విశ్వాసం కలిగి కనిపెట్టినప్పుడు ఆ దాసుడు మరి ఏమంటున్నాడు? ధన్యుడు అంటున్నాడు. ఆ ధన్యతను మనం పొందుకుంటామంటున్నాడు.
దొంగ ఏ గడిన వచ్చునో ఆ ఇంటి యజమానికి తెలిసిన యెడల అతనును మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయుడుగాని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ప్రభు వచ్చే సమయం మరి మనకు తెలియదు కాబట్టి ఆయన ఏ సమయాన్ని వస్తారో మనము ఎరుగం కాబట్టి ముందుగానే మనము వాక్యం చేత, విశ్వాసం చేత, ప్రార్థన చేత సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు వచ్చినా ప్రభువు ఆయన మనలను వెంటబెట్టుకొని పోవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రభు రాకడకు తగిన సిద్ధపాటు మనం కలిగి ఉండాలని చెప్పి ఆనాడు లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. కాబట్టి అప్పుడు పేతురు, ప్రభువా ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడిగాను. పేతురు గారు అంటున్నారు ప్రభువుని, యేసయ్య ఈ మాతోనే చెప్తున్నావా, అందరితో చెప్తున్నావా అంటే ఇది మా మట్టికేనా, శిష్యులకేనా, అందరికైనా అన్నట్టు. అంటే దేవుడు యూనివర్సల్ కాల్, సర్వసృష్టికి ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థన కలిగి ఉంటారో వారిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకు దేవుడు అన్నాడు. నమ్మకత్వాన్ని కలిగి, విశ్వాసాన్ని కలిగి, ఆయన కొరకు కనిపెట్టేవారిగా, ఎదురు చూసేవారిగా బుద్ధిగల మరి కుమారుడు ఎవరు అంటున్నాడు. అంటే దేవుని కొరకు, దేవుని మాటతో, వాక్యము చేత, పరసంబంధమైన వాటి చేత నిత్యము మనము నింపబడుతూ, దీవింపబడుతూ ఏదైతే దేవుడు మనకు ఇవ్వబోతున్నాడో దాన్ని పొందుకునేవారిగా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనను ఆ దాసుడు ధన్యుడు. కాబట్టి ఆయన వచ్చే సమయాన్ని గుర్తెరిగి గమనించి సిద్ధపాటు కలిగి ఉండడం అది ధన్యతకు కారణము అనే విషయాన్ని మళ్ళా ఇక్కడ గుర్తు చేశాడు. అతడు తనకు కలిగిన దానిని అంతటిని మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి శ్రేష్టమైనది, ఉన్నతమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది ప్రభు ద్వారా మనకి ఇవ్వబోతున్న యొక్క నిత్యరాజ్యాన్ని గురించి చెప్తూ, అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసీలను కొట్టి తిని త్రాగుచూ మొత్తుగా ఉండసాగితే వాడు అనుకొని కనిపెట్టని దినములలో, ఎరుగని గడియలలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వానిని నరికించి అపనమ్మకస్తులు వానికి పాలు నియమించును అన్నాడు. ఒకవేళ నువ్వు సిద్ధపాటు కలిగి లేకపోతే, ప్రభు కొరకు ఎదురు చూడకపోతే, ప్రభు ఆలస్యం అవుతుంది కాబట్టి ఆయన అప్పుడే రాడని చెప్పి నువ్వు లోకానుసారంగా, శరీరానుసారంగా ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే కనుక నువ్వు అనుకున్న గడియల్లో ప్రభు వచ్చి నిన్ను శిక్షించును అనే మాటను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. తన యజమానుడు, అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు, వాడు అనుకొనని, వాడు కనిపెట్టని దినములను, ఎరుగని గడియలలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించాడు. అపనమ్మకం అంటే విశ్వాసము లేని అవిశ్వాసులతో పాలు భాగస్థులైపోతున్నాడు. కాబట్టి అలాగే ఉండకూడదని చెప్తూ తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు అంటాడు. కాబట్టి ప్రభు వస్తాడని తెలిసి కూడా దాని విషయంలో సిద్ధపాటు లేకుండా, మరి ఆత్మీయ నడిపింపు లేకుండా, వాక్యం లేకుండా ఉంటే గనక అది మరణానికి, శాపానికి, పాపానికి, అది నిత్య నాశనానికి నడిపించుననే విషయాన్ని గుర్తు చేశాడు. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులను చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగా జూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు అంటాడు. కాబట్టి నీ విశ్వాస పరిణామాన్ని బట్టి, నీ ఆత్మీయ స్థితిని బట్టి, నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి, కృపాకాలంలో ఉన్న మనము ప్రభు వచ్చే సమయానికి తగురీతిగా సిద్ధపాటు కలిగి ఉంటే, ప్రభు ఏ క్షణాన్ని వచ్చినా, ఏ సమయాన్ని వచ్చినా ఆయన వెంట కొనుపోబడే వారిగా మనం ఉన్నట్లయితే తప్పక మనము ఆయనతో ఆయన రాజ్యంలో ఉంటామని భక్తుడైన లూకా గారు తెలియజేస్తాడు. కాబట్టి మెలకువగా ఉండి విశ్వాసమందు, ప్రార్థనయందు, విశ్వాస ప్రేమలలో క్రీస్తు యొక్క ఉద్దేశాలను ఎరిగి అనునిత్యము, అనుక్షణము ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించువారై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమేనాయన మేము నీ వాక్యం అనుసరించి, నీ సత్యం అనుసరించి ప్రభువా నీవు త్వరలో రానన్నామని ఎరిగి నీ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఎవరునైనా నీని బట్టి, నీ మాటను బట్టి జీవించుటకు సిద్ధపాటు కలిగి ఉంటారో
అటివారు నీ రాజ్యమందు నిలిచివారే జీవించువారే ఉంటారని నీ వాక్యం సెలవిచ్చింది. ఒకవేళ ఎవరైతే ఇంకా నువ్వు సిద్ధపడక నాయనా మరి లోకంతో పాపంతో శరీరంతో ఇహ సంబంధమైన వాటిని మనసు కలిగి ఉంటున్నారు, అటు వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేయమని నేటి సభాతో నీ సన్నిధిలో నీ సహాయము మా అందరికీ దయచేయండి. నీ శరీరం ద్వారా నీ రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ నీతిని మాకు అనుగ్రహింపజేసి నీ నిత్య రాజ్యంలో చెరగలిగి కూడా దయచేయండి. దీని దీవులతో నింపమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. వాడు అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక, ఆమేన్.